Hi friends, welcome to Anil TV Educations. Today we will discuss about some English words into Telugu meaning. So first of all, no problem. No problem అంటే ఏమీ ఇబ్బంది లేదు లేదంటే ఇబ్బంది ఏమీ లేదు అనే మీనింగ్లో మనం నో ప్రాబ్లం అనే వర్డ్ను ఉపయోగిస్తాము. అదేవిధంగా సెకండ్ వన్ స్టాండ్ అప్. స్టాండ్ అప్ అంటే లేచి నిలబడు లేదంటే నిలబడు అనే మీనింగ్లో మనం స్టాండ్ అప్ అనే వర్డ్ను ఉపయోగిస్తాము. నెక్స్ట్ వన్ సిట్ డౌన్. సిట్ డౌన్ అంటే కూర్చోండి లేదా కూర్చో అని చెప్పాలనుకుంటే మనం ఇంగ్లీష్లో సిట్ డౌన్ అనే ఒక వర్డ్ను ఉపయోగిస్తాము. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈట్ ఇట్. ఈట్ ఇట్ అంటే ఇది తిను లేదా దీనిని తినండి అనే మీనింగ్లో కూడా మనం ఈట్ ఇట్ అనే పదాన్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ వన్ వాక్ స్లోలీ. వాక్ స్లోలీ అంటే నెమ్మదిగా నడవండి. ఓకేనా. సో నెమ్మదిగా నడవండి అని మనం ఇంగ్లీష్లో చెప్పాలనుకున్నప్పుడు వాక్ స్లోలీ అనే ఒక చిన్న వర్డ్ను మనం ఉపయోగిస్తాము. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.